వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కృంగిపోయిన మోకాలని దేవుడు బలపరుస్తానని చెప్తూ ఉన్నాడండి. కృంగిపోయిన చేతులను దేవుడు బలపరుస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా బలపరిచి ధైర్యపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహోత్సవం బట్టి చూడండి, మనం బలహీనమైపోయిన సమయంలో దేవుడు మన నరాల్లోనికి శక్తిని పంపించి మనందరినీ కూడా బలపరిచి చక్కగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. శిష్యులు చూడండి, సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు అలలు రేగినప్పుడు వాళ్ళు బలహీనమైన సమయాల్లో దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే బలపరిచి ధైర్యపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచి దీవించి ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే మనం కూడా బలహీన సమయంలో దేవుడు మనందరినీ కూడా బలపరిచి చక్కగా ఆశీర్వదించి చక్కగా దీవించి మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతానమాట అండి. కాకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలండి, దేవుని భయభక్తులు కలిగి జీవించాలండి, ఆయనకు అంగీకారంగా జీవించాలి, ఆయన ఎదుట నిలిచే అర్హతను మనము సంపాదించుకోవాలి. ఆయన ఎదుట నిలిచే యోగ్యతను మనము సంపాదించుకున్నట్లయితే మంచి ప్రవక్తను కలిగి జీవించినట్లయితే మన బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరిచి స్టెప్లుగా దీవించి ఆశీర్వదించి ఎంతైతే బలహీన పడిపోయావో రెట్టింపు బలాన్ని దేవుడు దయచేసి చక్కగా మంచి ఉన్నతమైన స్థితిలో మనల్ని దేవుడు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. 100% కూడా దేవుని పిల్లలుగా మనం బలహీన సమయంలో కృంగిపోకుండా కృషించిపోకుండా దేవుని కృప కొరకు ఎదురు చూసినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించి స్టెప్లుగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో బలపరిచే దేవుడు మన దేవుడు అండి. అంతే పడిపోయిన వాడిని లేవనెత్తే దేవుడు తప్ప ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారందరినీ కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, మనందరిని కూడా బలపరిచే దేవుడు కనుక మరి ఏమంటారండి, నేను బలహీన సమయంలో బాగున్నప్పుడు కూడా మనం దేవుని నామంలో ప్రార్థన చేసుకోవాలి, బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుని నామంలో ప్రార్థన చేసుకోవాలి. కొన్ని సందర్భంలో మోకరించి ప్రార్థన చేసుకునే ఓపిక మనకు లేనప్పుడు నిలబడైనా ప్రార్థన చేసుకోవాలి. ఏదో ఒక రకంగా దేవునికి ప్రార్థన చేసుకుంటే చక్కగా దేవుడి వాళ్ళని బలహీనత నుండి బలపరిచి చక్కగా హాయిగా జీవించేటట్లు చేస్తూ ఉంటాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారండి, దేవుని బలహీన సమయాల్లో దేవుని నామల విశ్వాసంతో ప్రార్థన చేస్తే బలపడి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి చక్కగా హాయిగా జీవించేటట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కాబట్టి మనం దేవుని పిల్లలు కనుక మనం ఏమైనా ఆలోచన చేసుకున్నారండి, దేవుని మాట విని ఆయన నామంలో ప్రార్థన చేసుకుని బలాన్ని సంపాదించుకుని చక్కగా భూమి మీద హాయిగా యోగ్యతను కలిగి జీవిస్తాడండి. బలం చూసి బెంగపడకు, ధనం చూసి దగా పడకు అని చెప్తున్నాడండి. ఎప్పుడైనా సరే మన బలం చూసి ఎప్పుడు కూడా గర్వపడకూడదు, ధనం చూసి ఎప్పుడైనా మనము గర్వపడకుండా జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుడు లేవనెత్తి బలపరిచి చక్కగా ఆశీర్వదించి ఆయన కృప చేత బలపరుస్తాడనమాట. కాబట్టి మనం దేవుని పిల్లలను కాబట్టి దేవుని మాట వింటానండి, దేవుని నామంలో ప్రార్థన చేసుకుంటానండి, దేవుని నామంలో ప్రార్థన చేసుకుని బలాన్ని సంపాదించుకొని హాయిగా భూమి మీద జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటాడని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరుషాన్ని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పద లెక్కలన్నీ స్తుతిస్తూ ప్రభావ, కృంగిపోయిన మోకాలను బలపరుస్తానని చదివించే ప్రభావ, కృంగిపోయిన చేతులను బలపరుస్తానని తండ్రి చదివించే ప్రభు నీకు వందనాలు. మా శరీరంలో తండ్రి ప్రభావ బలహీనత ఏర్పడినప్పుడు తండ్రిస్తుండో నరాల్లోని ప్రభావ మాకందరికీ శక్తిని ప్రభావ పంపించి చక్కగా బలపరిచి తండ్రి ధైర్యంగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేస్తానని చదివించిన దేవుడు ప్రభావ నీకు వందనాలు. బిడ్డలందరూ విశ్వాసంలో ప్రార్థన చేసుకుందని ప్రభావ బలహీన సమయంలో తండ్రిస్తున్నావా, దేవుడు ఉన్నాడని దేవుడు తోడుగా ఉన్నాడని తండ్రిస్తున్నావా, గురి కలిగి బిరి కలిగి ఓర్పు కలిగి పొడదలు కలిగి తండ్రి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభావ నీ నామంలో బలాన్ని సంపాదించి హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. అలాగే కదా ప్రభావ తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నవాడిని తండ్రి, ఉద్యోగాలు చేస్తున్నవాడిని, వ్యాపారం చేస్తున్నవాడిని తండ్రి ప్రభావ, గర్భిణీ స్త్రీలను బాలింత్రాలను తండ్రి స్తోత్రంలో
సంతానం లేని బిడ్డలు దండిస్తుండో, అలాగే దండిస్తుండో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తుండో, తండ్రి ఎంతమంది బిడ్డలు బలహీనమైపోయి దండిస్తుండో, తండ్రి కృంగిపోతూ ఉన్నారో వారందరి జీవితాలు తండ్రి ప్రభావ మీరు తండ్రి మీరు వారందరినీ కూడా ప్రభావ మీరు బలపరిచి దండిస్తుండో, హాయిగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తండ్రి ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నది గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్. దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి అందరిని కూడా దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, బలహీన సమయంలో బలపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సహకారంగా ఉపకారంగా ఉండడాక మనం అదరక బెదరక భయపడక చక్కగా దేవుడి నామములో ప్రార్థన చేసుకుని బలాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. యవనస్తులు చక్కగా ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి, దేవుడి శక్తిని ఆశ్రయించండి, దేవుని నామములో బలం సంపాదించుకోండి, భూమి మీద హాయిగా జీవించండి. ఏమంటారండి? చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని నామములో బలాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. 100% కూడా మనందరం కూడా దేవుని పిల్లలం కనుక మనతో పాటు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ కూడా ప్రార్థన చేసి వారు కూడా బలవంతులుగా ఉండాలని చెప్పేసి పట్టుదల కలిగి విశ్వాసంతో అందరి కోసం ప్రార్థన చేసి మనతో పాటు అందరూ హాయిగా ఉండాలి, అందరూ బాగోవాలి, అందులో మీరు నేను మనందరం ఉండాలని చెప్పేసి మనకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు కానీ ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసుకుని చక్కగా మనతో పాటు అందరూ కూడా బలవంతులుగా ఉండాలని, అందరూ హాయిగా జీవించాలని చెప్పేసి దేవుని నామములో ప్రార్థన చేసి మనం హాయిగా ఉందాం, మనతో పాటు ఇతరులు కూడా హాయిగా ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారా? ఏమంటారు? అందరి కోసం ప్రార్థన చేద్దాం, దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, అక్కడ ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం, భూమి మీద హాయిగా జీవిందామండి. ఏమంటారు? ఈ ఆలోచన ఇదే. దేవుని కృప సమాధానము మనందరికీ తోడుగా ఉండిన గాక. శాంతి సమాధానం నెమ్మది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారు?